అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏ టైంలో ఎలా చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది, మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అనేది మనం తెలుసుకున్నాం కదా. మొదలు పెట్టుకుందామా? చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. మొదటిసారి వింటే లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ స్థితిలో మన కోరికలను బలహీనపరిచే వ్యతిరేకతతో కూడిన ఆలోచనలు, ఊహలు ఉండవు. ఏ స్థితిలో? మనము నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రకు ముందు కూడాను. మన ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ మన కోరికలను స్వీకరించేందుకు అడ్డంకులేమీ ఉండవు. కోరిక తీరటం నిజమేనని మనం ఊహిస్తే దాన్ని సాధించేందుకు పులకరించిన అనుభూతిని పొందితే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ కోరికను నిజంగానే తీరేటట్లు చేస్తుంది. మనం అనుకోవటం ఒక్కటే కాదు, అది తీరిపోయినట్లు, దాన్ని అనుభవిస్తున్నట్లు, దానిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తప్పక నెరవేర్చి తీరుతుంది. చాలామంది ఊహల్ని అదుపులో ఉంచుకొని సరైన దారిలో పెట్టి క్రమశిక్షణ అవలంబించి తమ చిక్కుల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. వాళ్ళు నిజమని అనుకొని ఊహించుకునేవన్నీ జరిగి తీరుతాయని వాళ్లకు తెలుసు. ఒక యువతి ఎలా తన కోరిక, ఊహల మధ్య జరిగిన సంఘర్షణ నుంచి బయటపడిందనే దాన్ని గురించి తెలుసుకుందాం. ఆమె తన చట్టపరమైన సమస్యకు ఒక సామరస్య పరిష్కారం కావాలని కోరుకుంది. కానీ ఆమె ఊహలు మాత్రం ఓటమి, నష్టం, దివాలా తీయటం, పేదరికం చుట్టూనే తిరుగుతున్నాయి. అది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఒక క్లిష్టమైన కేసు. నా సలహా మేరకు ఆమె మగతగా నిద్రలాంటి స్థితిలోకి జారుకొని ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ఆమె సంతోషకరమైన ముగింపును తన సామర్థ్యం మేరకు ఊహించుకుంటూ అలా చేస్తూ వచ్చింది. తన మనస్సులో చిత్రీకరించుకున్నది తన గుండెలోని ఆశతో ఒప్పుకుంటుందని ఆమెకు తెలుసు. ఆమె నిద్రలోకి జారుకుంటూ ఆ కేసు పూర్తయిన సందర్భంలో తాను తన వకీలును కలుసుకున్నట్లు, తీర్పు ఏమని ఇచ్చారని ఆ వకీలును తను అడగటము, అతను అన్ని వివరాలు చెప్పటం ఊహించుకుంటుంది. ఈ కేసుని కోర్టు బయటే తేల్చటం జరిగింది. ఇది చాలా సామరస్యంతో కూడిన తీర్పు అని అతను చెప్పటం మళ్ళీ మళ్ళీ వింది. పగటిపూట భయం గొలిపే ఆలోచనలు తన మనసులోకి వచ్చినప్పుడు తను మానసికమైన టేప్లో హావభావాలు, పిలుపు, శబ్ద పరికరాలతో ఊహించుకునేది. ఆమె తన లాయర్ చిరునవ్వును, హావభావాలను, గొంతును, అతను వాడిన మాటలను స్పష్టంగా ఊహించుకుంది. ఆమె ఈ పని చాలా తరచుగా ఒక పద్ధతిలో ప్రతినిత్యము చేస్తూ వచ్చేది. కొన్ని వారాల తరువాత ఆమె వకీలు ఆమె కబురంపి ఆమె ఆత్మాశ్రయంగా ఊహించినది నిజమేనని నిష్పాక్షికంగా ధృవపరిచాడు. భగవంతుడేం చెప్తున్నాడంటే, నా నోట్లోని మాటలు, నా హృదయంలో చేసే ధ్యానము మీ దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉండుగాక. నా బలము, నాకు విమోచనము ప్రసాదించేవాడు నాకు తోడుగా ఉంటాడు అని నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే అవి జరిగి తీరుతాయి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో మళ్ళీ గుర్తు చేసుకోవలసిన విషయాలు: 1. మానసికమైన బలవంతం లేక అధిక ప్రయాస ఆందోళనను, భయాన్ని సూచిస్తాయి. అవి
పరిష్కారాలను అడ్డుకుంటాయి. నెమ్మది మీద పనులు నెరవేరుతాయి. 2. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక ఆలోచనను మనం స్వీకరిస్తాం. మన ఉపచేతన దాన్ని ఆచరణలో పెట్టేటందుకు పూనుకుంటుంది. 3. సాంప్రదాయ పద్ధతులను స్వతంత్రంగా ఆలోచించి ప్రణాళికలు చేయాలి. ప్రతి సమస్యకు ఏదో ఒక సమాధానం, ఒక పరిష్కారం ఉంటాయని తెలుసుకోవాలి మనం. 4. మన గుండె కొట్టుకోవటం గురించి, మన ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవటం గురించి, మన శరీరంలోని మరే అవయవమైన చేసే పని గురించి మరీ ఎక్కువ పట్టించుకోవద్దు. మన బరువంతా ఉపచేతన మీద వేసి దేవుడు సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరిస్తాడని తరచూ అనుకుంటూ ఉండాలి. 5. ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి. సంపదను గురించి ఆలోచిస్తే సంపద సమకూరుతుంది. మనకెలా అనిపిస్తుంది? 6. ఊహాశక్తి మనకున్న శక్తులన్నింటిలోకి బలమైనది. మంచిని, ప్రేమించదగిన విషయాలన్నీ ఊహించుకుందాం. మన గురించి మనం ఏం ఊహించుకుంటామో అదే మనం. 7. నిద్రావస్థలో చేతనకు, ఉపచేతనకు ఉండే ఘర్షణను మనం నివారిస్తాము. నిద్రపోయే ముందు మన కోరిక తీరినట్లు పదే పదే ఊహించుకుందాం. ప్రశాంతంగా నిద్రపోయే ఆనందంగా మేలుకొందాము. ఆ తరువాత అంతా మంచే జరుగుతుంది. మనం ఏది మంచిది ఊహించుకుంటే, దేన్ని మనం ఉపచేతనకు అందిస్తే అదే మనకి జరిగి తీరుతుంది. చెడును ఊహించుకుంటే, చెడును ప్రతిష్ఠించుకుంటే మనసులో ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ చెడును తీసుకొని మనకి నెగిటివ్గా జరుగుతున్నాయి. అలా జరిగేటట్టు ఉపచేతన చేస్తుంది. అందుకే నెగిటివ్ ఆలోచనల్ని, చెడు ఆలోచనల్ని, చెడు భావాలను, మన కంగారును, టెన్షన్ని పక్కకు తోసి మంచిని మాత్రమే మనం ఆలోచిస్తూ సబ్కాన్షియస్ మైండ్కు అందిస్తే మనకి మంచే జరుగుతుంది. మన కళ్ళ ముందు మంచి ఉంటుంది, ప్రత్యక్షం అవుతుంది. మనం ఒకటి కోరుకుంటే 10 జరిగి తీరతాయి. దానికి ఉదాహరణ నేనే. అందుకే మీకు ఇంత ఇదిగా చెప్తున్నాను, నొక్కి నొక్కి. మీరందరూ మంచిలోకి అడుగు పెట్టారు. అందరికీ మంచే జరుగుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ.